ప్రభు ప్రియుల దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. తిరిగి ప్రభు మనల్ని కొత్త మాసంలో కదా నడిపించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు, వందనాలు. ప్రియులారా, ఆల్మోస్ట్ 2026 సంవత్సరం ముందు 7 నెలలు కదా మనల్ని దేవుడు కాపాడి తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి అందరికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మనందరం మన భార్య, భర్త, పిల్లలతో, తల్లిదండ్రులతో, మన మనవళ్ళతో, ప్రియుల మనవరాళ్ళతో, కుటుంబంతో కలిసి జీవించే కృపం దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. సో ప్రియులారా, ఈరోజు నా యొక్క సందేశం ఏంటంటే సమాధానము అనే ఒక అంశం మీద మనం కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. సమాధానము, పీస్. దేవుని వాక్యం ప్రకారము దేవుడు తన ప్రజలకు, తన బిడ్డలకు సమాధానాన్ని అనుగ్రహించేవాడు. మన కుటుంబాలలో, మన జీవితంలో ఎంత ఆస్తి, ఎంత అంతస్తు, ఎంత చదువు, ఎంత జ్ఞానం ఉండి సమాధానం లేదనుకోండి పిల్లల ఎలా ఉంటుంది? అంత ఉంది, తినడానికి ఉంది, మనం ధరించుకోవడానికి ఉంది, మనం ఖర్చు పెట్టుకోవడానికి ఉంది, కానీ హృదయంలో సమాధానం లేకుంటే అది ఎంత ఘోరం ఉంటుందో పిల్లలు ఒకసారి ఆలోచించారా? లేఖనాలలో రాయబడ్డది ఓకే, మనం ఏదున్నా కానీ హృదయంలో సంతోషము, సమాధానం లేదనుకోండి పిల్లరా, మనం ఈ లోకంలో నెమ్మదిగా జీవించలేము. ఒక రకమైన యాతన, ఒక రకమైన వేదన, ఎప్పుడు రోగంతో బాధపడతా ఉన్నాం అనుకోండి పిల్లరా. ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళి, లేకపోతే వారానికి 4-5 రోజులు హాస్పిటల్కి వెళ్ళి, రోజు జ్వరం వచ్చు, లేకపోతే రోజు దగ్గు, లేకపోతే జలుబు చేసి, రోజు తలనొప్పి, రోజు మోకాళ్ళ నొప్పులతో ఉంటూ కదా పిల్లరా. ఎప్పుడు చూసినా హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, ఇవన్నీ ఉంటే మనం నెమ్మదిగా సమాధానం ఉండగలుగుతాము పిల్లరా? సంపాదిస్తున్నాం కానీ అప్పులు, ఫుల్ అప్పులు, రోజు నేను నెలకు వస్తే నెలకు వడ్డీ కట్టుకుంటూ, లేకుంటే మనం సంపాదించి తృప్తిగా తెలియకుండా ఉంటే నెమ్మదిగా సమాధానం ఉంటాము. మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎప్పుడు మనతో గొడవ పడడము, మనం చూస్తున్న ఉయ్యడము, లేకుంటే మనం చూస్తే ఇలా అసహించుకోవడము, అలా ఎదురుగా మన నేబర్స్ అలాంటి వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటే మనం సమాధానం ఉండగలుగుతామా? భార్య భర్తల మధ్య పిల్లల ఒక నెమ్మది లేకుండా ఎప్పుడు చూసిన చిన్న చిన్న విషయాలను గొడవ పడడము, మాటపాటుకు భార్య ఇల్లు వదిలి వెళ్ళిపోవడము, పిల్లల భర్త వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళిపోవడము, ఓకే, పిల్లలు అది చూసి మిస్అండర్స్టాండింగ్ కావడము, ఎంత ఘోరంగా ఉంటుంది పిల్లలు. ఆ ఇంట్లో సమాధానం లేకపోతే మనం పిల్లల నెమ్మదిగా బ్రతకలేము. సమాధానం లేకుండా ఎంతోమంది చనిపోతున్నారు. చాలామంది పిల్లల ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మటుకు సమాధానం లేకుండా ఉన్నవారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు సమాధానాన్ని పొందారని మన ఎన్నో సాక్ష్యాలు మనం చూడగలుగుతాం. నాకు సమస్తం ఉంది కానీ హృదయంలో నెమ్మది లేదు, హృదయంలో సమాధానం అని ఎంతోమంది ప్రియుల సాక్ష్యాలు చెప్తుంటారు. ఎంతోమంది మేము దర్శించినప్పుడు వాళ్ళు చెప్పే ఒక మాట అంతా ఉంది కానీ బ్రదర్ మాకు హృదయంలో ఒక నెమ్మది లేదు, హృదయంలో ఒక సంతోషం లేదని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో మన జీవితంలో కానీ ప్రియుల సమాధానం అనేది చాలా ముఖ్యం. క్రైస్తవులైన మనకు, యేసు ప్రభువుని నమ్ముకున్న మనకి దేవుడు ఆ సమాధానాన్ని ఇస్తాడు. సో ఈ సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? మనం దాన్ని పొందాలంటే మనం ఏం చెయ్యాలి? మనం ఇతరులతో ఎలా ఉండాలా? ఆ సమాధానాన్ని స్ప్రెడ్ చేయాలంటే మనం ఏం చెయ్యాలా? దేవుడు కొన్ని విషయాలు మనం చదువుకుందాం పిల్లరా. మొదటిది, ప్రభువును నమ్ముకున్న ప్రతి ఒక్కరికి దేవుడు తన ఆత్మను అనుగ్రహించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనకి ఇచ్చే ఫలంలో ఒక ఫలం ఏంటంటే పిల్లరా, ఒకే సమాధానం అని ఫలం. గలతీయులకు రాసిన పత్రికలో మనం ఒకసారి తీసుకున్నట్లయితే 5వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 5:22. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే ఆ యొక్క ఫలం
ఏంటంట 5:22 మనం గమనించినట్లయితే, నేను చదువుతాను, దయచేసి మీ బైబిల్ తీయండి కదా. 5:22 నేను చదువుతాను. ఇక్కడ ఏముందంటే ప్రియులరా, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, తర్వాత సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, అట్టి వాటికి విరోధమైనది నియమమేదియు లేదు. ఓకే, ఇంగ్లీష్లో ఏమనుంది ప్రియులరా, బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, kindness, goodness, faithfulness, gentleness, self-control. Against such these no law. ఎలాంటి చట్టం అవసరం లేదంటే ఈ 9 ఉంటే, ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అవసరం లే కదా ప్రియులరా. మన చట్టంలో మనం గమనించినట్లయితే ఎన్నెన్నో చట్టాలు ఎన్నెన్నో ఉన్నాయి ప్రియులరా. కానీ ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఆ యొక్క ఫ్రూట్లో ఒకటి ఏముందంటే సమాధానము. అంటే దేవుడు మన హృదయంలో నెమ్మది, సమాధానాన్ని అనుభవించాడు, తృప్తిగా పడుకుంటాం. బైబిల్లో రాయబడింది, మనం దేవునికి లోబడి ఆయన మాట వింటే మనం మంచి నిద్ర మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. మనం తృప్తిగా ఆహారం తింటాము, మన భార్యతో, మన భర్తతో, మన పిల్లలతో నెమ్మదిగా, సంతోషంగా, సమాధానంగా ఉంటాము. ఆయన చెప్పిన మాట వినకుంటే దేవుడు మనకు సమాధానం పొదువు చేస్తాడంట. ఎలా ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందంటే, ఎక్కడ చూసినా ఒక రకమైన కన్ఫ్యూషన్, ఏం చేయాలన్నా మనకేం అర్థం కాదు, ఒక రకమైన నెమ్మదిని మనం పోగొట్టుకుంటాం. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం ఒకసారి తీసుకుందాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఇక్కడ దేవుడి వాక్యానికి లోబడితే మనకు వచ్చే ఆశీర్వాదాల గురించి రాస్తూ, ఒకవేళ లోబడకుంటే వచ్చే శాపాల గురించి రాస్తాడు. అంటే ఒక నెమ్మది ఉండదు అనమాట వాళ్ళకి. ఏంటంటే ప్రియులను చూడండి, సమాధానం లేకుండా పోతుందంట మన జీవితం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15వ వచనం నుంచి నేను చదువుతాను. మీ వాక్యాలు మీరు చూడండి. నేడు నేను ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఏంటా శాపములు? పట్టణంలో నీవు శపింపబడదు, పొలంలో నీవు శపింపబడు. ప్రియులరా, ఇదే అధ్యాయంలో మనం మొదటి అధ్యాయం వచనంలో చూసుకున్నట్లయితే 28 మొదటి వచనము, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే నెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే వేక్షించు. నీ దేవుడైన యెహోవా మాట విని నెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదు, తర్వాత పొలంలో దీవింపబడదు. ఇప్పుడు మనం ఏం చదివాము 15వ వచనంలో, నీవు ఆయన మాట వినకుంటే నీకు దీవెనలు కాదు, ఏమొస్తాయి? మీకు శాపాలు వస్తాయంట. ఒక నెమ్మది ఉండదు ప్రియుల. మొదట ఎక్కడ శాపం వస్తుందంట? నువ్వు పట్టణంలో ఉన్నా నువ్వు శపింపబడతావంట. తర్వాత పొలంలో, అంటే పొలం అంటే అర్థం ఏంటంటే గ్రామంలో ఉన్నా. సిటీ లైఫ్ తర్వాత మనకుండేది గ్రామం లైఫే కదా ప్రియులరా. సో నువ్వు గ్రామంలో ఉన్నా శపింపబడతావు, లేకపోతే పట్టణంలో ఉన్నా శపింపబడతావు. ఆశీర్వాదాలు వచ్చినప్పుడు నువ్వు గ్రామంలో ఉన్నా ఆశీర్వదించబడతావు, పట్టణంలో ఉన్నా లేకపోతే పొలంలో ఉన్నా నువ్వు ఆశీర్వదించబడతావు. సో కాబట్టి దేవుని వాక్యానికి లోబడేవారు ఆశీర్వదించబడతారు. దేవుని మాట వినకుండా మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేశామనుకోండి ప్రియుల, వాక్యంలో సెలవించినట్టుగా మనం శపింపబడతాం.
నువ్వు సిటీలో ఉండి ఎంత శాలరీ వచ్చినా ఎంత సంపాదించినా శాపం చేతికి ఉండదు. ఒక వాక్యంలో రాయబడినది మన యొక్క పాకెట్కి లేకుంటే మన జోబుకి అది కన్నం పడ్డట్టు అంత ఒక చిన్న హోల్ లేకుంటే ఒక చిన్న రంధ్రం ఉంటే మనం ఎంత ధాన్యం పోసినా అది పోతానే ఉంటుందంట. నువ్వు పొలం నుంచి సంపాదించిన, గ్రామం నుండి సంపాదించిన, పట్టణంలో నుండి సంపాదించిన, నీకు అది శాపమని దేవుడు అందరికీ ప్రియులరా ఆ రోజు వాగ్దానం చేశాడు చెప్తున్నాడు ప్రియులు. దాని తర్వాత 17వ వచనం చూడండి. నీ పిండియు నీ గంపయు, 17వ వచనము, నీ గంపయు పిండి పిచ్చుకుని తొట్టియు ఏమైతుంది? శపింపబడును. దానికన్నా ముందు ఏం చదివాం ప్రియులరా? 5వ వచనం చూడండి. లోబడితే నీ గంపయు పిండి పిచ్చుకుని తొట్టియు దీవింపబడును. ఇక్కడ ఏముంది? 7వ వచనం 17వ వచనంలో నీ గంపయు నీ నీ పిండి పిసుకుని తొట్టియు శపింపబడును. చూసారా సని? లోబడితే ఆశీర్వాదము, లోబడకపోతే ఆ రోజుల్లో దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే చెప్పాడా? ఇది మనకు వర్తించదా? గ్యారెంటీ వర్తిస్తుంది ప్రియులరా. దేవుని వాక్యానికి లోబడుకుంటే ఏ వ్యక్తి ఆశీర్వదింపబడతాడు? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు శపింపబడతావు, లోపలికి వచ్చినప్పుడు శపింపబడతావు. ఇక్కడ ఏముంది? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. నువ్వు పట్టణంలో ఉన్నా శపింపబడతావు, ఓకే, పొలంలో ఉన్నా శపింపబడతావు. సో దేవుడు వాక్యంకు లోబడితే ఆశీర్వాదము, లోబడకపోతే శాపమని దేవుడు పాత నిబంధన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ప్రియులుగా. దాని తర్వాత 18వ వచనం, నీ గర్భఫలమును, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు ఏమవుతాయంట? శపింపబడును. అదే 28వ అధ్యాయంలో ప్రియులరా మనము 3వ వచనంలో చూస్తే 4వ వచనంలో నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు ఏమైతావు? దీవించబడతాయి. అంతే కదా ప్రతాప్? కదా ప్రియులరా? దేవుని వాక్యానికి లోబడితే దీవెనని ఉంది, దేవుని వాక్యానికి లోబడకుంటే ఏమనుంది? శపింపబడతావు. దేవుడు నిన్ను శపిస్తాడు. నీ ఆవులు, నీ మేకలు, నీ గొర్రెలు. ఈరోజు మనకు ఆవులు లేకపోవచ్చు, మనకు గొర్రెలు లేకపోవచ్చు, మనకు వచ్చే ఇన్కమ్, మనకు వచ్చే రాబడే, మనం చేసే బిజినెస్, మనం చేసే జాబే, అవే మన గొర్రెలు, అవే మన జాబే, మన మేకలు, మనకు వచ్చే ఇన్కమే, మన రాబడే, మనకుండే మందలు. ఆ రోజుల్లో మందలు, మేకలు, గొర్రెలు ఉంటే వాళ్ళకి దాని నుంచి రాబడి ఉండేది. ఈరోజు మనకు ఆవులు, గొర్రెలు, మేకలు లేవు, కానీ మన జాబ్ నుంచి మనకి ప్రతి నెల శాలరీ వస్తుంది, మనకు పెన్షన్ వస్తుంది కదా ప్రియులరా. వాటిని నేను దీవిస్తా, లేకపోతే నేను వాటిని శపిస్తా. అంతే కదా ప్రియులరా? 19వ వచనం చూడండి ప్రియులరా. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదు. 19వ వచనం మనం చూద్దామా? నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదు. ఎప్పుడు? ఆయన మాట విననీయడరా. ఒకవేళ వింటే ఏం జరుగుతుందంట ప్రియులరా? 6వ వచనం చూడండి, 28:6. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. చూశారా ప్రియులరా? ఈవెన్ మన ప్రయాణంలో కానీ పీటర్ దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తాడంట. జయంతి, మనం బస్సులో ప్రయాణం చేసినా, లేకుండా ఆటోలో ప్రయాణం చేసినా, ఒకవేళ 2 వీలర్లో ప్రయాణం చేసినా, ట్రైన్లో ప్రయాణం చేసినా, విమానంలో ప్రయాణం చేసినా కదా అందుకే దేవుడు మనల్ని కాపాడతాడు. ఒకవేళ మనం ఆయన మాట వినకుండా ఆయనకి ఇష్టం వచ్చిన పనులు మనం చేయకపోతే మనం బయటికి వెళ్ళినప్పుడు శపింపబడతాము. ఆ తర్వాత లోపల ఇంట్లో ఉండగానే శపింపబడతాం. అంటే ఇంట్లో ఉంటే ఏ రకంగా శపింపబడడం? ఏదో కాలు జారి పడడము కదా. చాలా మంది ప్రియులరా కొన్నిసార్లు కాలు జారి పడడము, మంచాన పడడము చాలా ఘోరం అనిపిస్తుంది. షాక్ కొట్టడం,
పని చేస్తున్నప్పుడు ఏదో ఒకటి ఇంట్లో. సో బయట ఒకటే కదా నష్టం, మనకి ఇంట్లో ఉన్నా కానీ ప్రియుల నష్టం ప్రమాదం జరుగుతూనే ఉంటుందంట. కారణం ఏంటంటే ఆ వ్యక్తి దేవుని వాక్యం లోబడట్లేదు, దేవుడి మాటకు లోబడట్లేదు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాడు. దేవుడి వాక్యం ప్రకారం నేను నిన్ను క్షమిస్తా. ఇది అబద్ధం కాదు ప్రియుల, బైబిల్లో రాయబడ్డ ఏ వాక్యం కానీ అబద్ధం కాదు. లేఖనంలో రాయబడ్డ భూమి ఆకాశం గతించు కానీ నా మాటలు మాత్రము గతించు. రాయబడ్డ ప్రతి మాట నెరవేర్చబడాలి. అది నెరవేరలేదనుకోండి దేవుడు అబద్ధికుడు అవుతాడు. దేవుడు అబద్ధికుడా? రోమిలకు రాష్ట్ర పత్రికలో రాయబడ్డది ప్రియులరా, ప్రతి మనుష్యుడు ప్రతి నరుడు అబద్ధికుడు, దేవుడు ఒక్కడే సత్యవంతుడు. సో శాపం బయటికి వెళ్ళినది ఆ శాపమే, లోపలికి వచ్చిన శాపం. మన ప్రయాణంలో శాపం వస్తుంది. 20వ వచనం చూద్దామా? నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయు పూనుకును కార్యములన్నిటి విషయంలోనూ యెహోవా శాపములు కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించు. ఇది ప్రియులరా. సో ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం మీరు 8వ అధ్యాయం మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి చదివినట్లయితే అక్కడంతా రాయబడ్డది. నాకు లోబడితే నేను ఆశీర్వాదిస్తాను, లోబడకపోతే మాత్రం నేను నిన్ను శపిస్తాననే మాటను ప్రియులరా మనం జ్ఞాపకం చేసుకుందాం. సో కాబట్టి మన కుటుంబాలలో మన జీవితంలో నెమ్మది సమాధానము లేకపోతే మనం ఎంత సంపాదించినా ప్రియులరా, మనకు ఎంత మంచి ఆరోగ్యం ఉన్నా, మనకి ఎంత డబ్బు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా కానీ ప్రియులరా అది వ్యర్థమే. సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చే ఫలంలో ఒక ఫలం ఏంటంటే ప్రేమ, సంతోషం. మూడోది సమాధానం. అందరితో సమాధానం ఉండడం, దేవునితో సమాధానం ఉండడం చాలా చాలా ముఖ్యం. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రియులరా చాలాసార్లు నేను నా సమాధానాన్ని మీకు ఇస్తాను అనే మాటను ఆయన వాడాడు. ప్రియులరా మనం కొన్ని విషయాలు మనం గమనించుకుందామా? యేసుక్రీస్తు చెప్పిన విషయాలను యోహాను సువార్త 14 నుంచి. మనకు సమాధానం అవసరం. ఎవరు ఇవ్వగలుగుతారు ఆ సమాధానం అంట ప్రియులరా? ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్పిన మాటలన్నీ ప్రియులరా. 27వ వచనం ఒకసారి మీరందరూ గమనించినట్లయితే మేము 25 నుంచి చదువుతున్నాము. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, శిష్యులతో అంటున్నాడు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు. శాంతిని ఇక్కడ ప్రియులరా ఇంగ్లీష్లో రాయబడింది, ఐ విల్ గివ్ మై పీస్. సో దీన్ని బట్టి పీటర్ ఎవరు మనకు శాంతిని ఇచ్చేది, ఎవరు ఇవ్వగలుగుతారో జయంతి మనకు శాంతి అంటే యేసు ప్రభువు అంటాడు, నేను మీకు శాంతిని ఇస్తున్నాను. చూడండి మళ్ళీ 27వ వచనం ప్రియులరా, శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఎక్కడికి వెళ్ళుచున్నాను? తండ్రి యొక్క కదా ప్రియులరా, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు. అందుకనే మీ హృదయాలలో ఏం చేయకుడి, కలవరపడనీయకుండా వెరవనీయకుడి. నేనిచ్చే శాంతి, నేనిచ్చే సమాధానము అది చాలా గొప్పది. సో కాబట్టి ఈ లోకం ఇచ్చే శాంతి కాదు. లోకం ఇచ్చే శాంతి చెప్పండి ప్రియులరా, అది కొద్ది కాలమే, తాత్కాలికమైన శాంతి. మంచి భోజనం చేసినాం అనుకోండి ప్రియులరా, మేబీ ఒక 10 నిమిషాలు లేకపోతే 20 నిమిషాలు, కొంతమంది అరగంటలో తింటారు. ఆ తిన్నంతసేపు నెమ్మది కదా ప్రియులరా, తర్వాత అది తాత్కాలికం. కొద్దిసేపు పడుకుంటాం ప్రియులరా, ఒక 8 గంటలు కొద్దిగా హాయిగా 8 గంటలు మనం సుఖంగా ఉంటాం. ఎక్కడికైనా ఏదైనా టూర్ ప్లేస్కి వెళ్ళాము, కొద్దిసేపు ఆ ఏరియా చూసాము, ఎంత బాగుందో, ఆ యొక్క కొండలు, ఆ లోయలు, ఆ సముద్రం, కొద్దిసేపే. కానీ యేసు ప్రభువు అంటాడు, నేను ఇచ్చే శాంతి
అది సదాకాలం ఉంటుంది. నేను ఇచ్చే శాంతి అది మీకు నెమ్మది కలగజేస్తుంది, లోకం ఇచ్చే శాంతి కాదు. సో దీన్ని బట్టి ప్రియులరా, మనకు శాంతిని అనుగ్రహించేది యేసుక్రీస్తే. ఓకే, సో మళ్ళీ ఆ వాక్యాన్ని మనం గుర్తు చేసుకుందాం ప్రియులరా. లోకం ఇచ్చే శాంతి కాదు, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లు నేను మీకు అనుగ్రహించలేదు. కాబట్టి మీ హృదయంలో కలవరపడనీయకుండా, నిబ్బరపడనీయకుండా. సో కాబట్టి ప్రియులరా, మనకు శాంతి లేదనుకోండి, మనం యేసు ప్రభువుగా, ప్రభువా మీ వాగ్దానం, మీ లేఖనాలు చెప్పినట్టుగా మీరు శాంతిని ఇస్తానన్నారే, మాకు శాంతి లేదండి. దేవుడికి తప్పకుండా ఇస్తాడు ప్రియులరా, ఆయన అబద్ధమాడే దేవుడు కాదు. సో రెండవది, యేసుక్రీస్తు శాంతి గురించి మాట్లాడుతూ 16వ అధ్యాయం, అదే యోహాను సువార్త 16వ అధ్యాయం తీయండి ప్రియులరా. ఇవన్నీ యేసు ప్రభు చెప్పిన మాటలండి. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలన్నీ, మనం చదవబోయే మాటలన్నీ యేసు ప్రభు తన నోటితో చెప్పిన మాటలు, తన శిష్యులతో చెప్పిన మాటలు. 16వ అధ్యాయము 33వ వచనంలో మనం గమనించినట్లయితే, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానని. మళ్ళా ప్రియులరా వాక్యం గుర్తుపెట్టుకుందాం. నా యందు మీకు ఏముంది ప్రియులరా? సమాధానం కలుగునట్లు. సమాధానము, శాంతి రెండు ఒకటే అర్థం అండి. శాంతి అన్న సమాధానం అన్న ఒకటే అర్థము. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీకు చెప్పుచున్నాను. మరేమ గారు, దేవుని మాటలు మనం విన్నప్పుడు మనకు శాంతి, సమాధానం కలుగుతుందంట. వాక్యం విన్నప్పుడు, దేవుడి మాటలు విన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఆ యొక్క శాంతిని మనం పొందుతామంటే ఆ మాటలలో అంత నెమ్మది, అంత సమాధానం, అంత శాంతి ఉంటుందని యేసు ప్రభు అంటాడు. సో నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను. లోకంలో మీకు శ్రమలు ఉంటాయి, ఈ లోకంలో మీకు శ్రమలు ఉంటాయి. మీకు తెలుసో లేదో ప్రియులరా, యేసు ప్రభు నమ్ముకున్న శిష్యులందరినీ చంపేశారు ఆ రోజులలో. ఓకే, యేసు ప్రభు అంటే అందరూ చాలా కోపం ఉండేది. ఈవెన్ యేసు ప్రభు కాలంలో కానీ ప్రియులరా, యూదులు ఆయన బాగా ద్వేషించేవారు. అందుకే యేసు ప్రభు అంటే మీకు శ్రమలు ఉంటాయి. తోమా మన భారతదేశానికి చూస్తే ఆయన బల్లెలతో పొడిచి చంపేశారు. పేతురు రోమా దేశానికి వెళ్తే ఆయన సిలువేసి చంపేశారు. ఆయన సహోదరుడు ఆంద్రేయ, ఆయన ఒక స్థలానికి వెళ్తే అక్కడ ఆయన చంపేశారు. ఫిలిప్పు ఆయన ఒక చెట్టు కట్టి బాణాలతో కొట్టి చంపేశారు. ఎందుకు? మీరు యేసు ప్రభువు నమ్ముకుంటున్నారు, ఆయన ఈ లోకం, ఈ దేశం దేవుడు కాదు కదా. మన భారతదేశంలో కానీ ఇప్పుడు ఒక గ్రూప్ వచ్చింది కదా ప్రియులరా, అమెరికా దేవుడు ఆయన, ఇజ్రాయెల్ దేవుడు, ఎడారి మతం అది అని చెప్పి చాలా అసహ్యంగా మాట్లాడుకుంటూ కొద్దిగా క్రైస్తవులందరినీ, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రియులరా మనకు ఎంతో నెమ్మదిగా ఉంటుండే, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఘోరంగా ఒకే అందరూ రెచ్చిపోయి క్రైస్తవులను దాడి చేసుకుంటూ, సంఘాలను కూలగొట్టుకుంటూ, పెద్ద ప్రియులరా పాస్టర్లను చంపుకుంటూ ఎంతో ఘోరాలు చేస్తున్నాడు. ఆ మాట యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. మీకు ఈ లోకంలో ఏముంటుందంట? సమాధానం ఉంటుంది. ఆయన గారు మీరు సంతోషించండి, నేను లోకాన్ని నేను జయించాను కాబట్టి మీరు దాన్ని జయిస్తారు. ఎలా జయించగలుగుతారంటే, ఎవరైనా అంటే కామ్ ఉంటారు. మనం తిరగబడ్డామనుకోండి ప్రియురా, మన సమాధానాన్ని మనం పోగొట్టుకుని మనం తిరగబడ్డామనుకోండి, మనం అనవసరంగా ప్రాబ్లంలో ఉండిపోతాం. సో కాబట్టి నేను నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. మూడవది 20వ అధ్యాయం తీసుకుందామా? యోహాను సువార్త. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత జరిగిన విషయం. యేసు ప్రభువు మృతుడై లేచిన తర్వాత 20వ అధ్యాయము 19లో ఒకసారి చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు శిష్యులంతా భయంతో తలుపు వేసుకొని ఒక గదిలో ఉంటుండగా యేసు ప్రభు లోపలికి వచ్చాడంట. తలుపులు వేయంగానే, ఓకే, తలుపులు మూసి ఉండగానే యేసు ప్రభు లోపలికి బయలుదేరాడంట, వచ్చాడంట. వచ్చి ఆదివారం సాయంకాలమున, అందరూ చూడండి ప్రియులరా, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి
తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగుగా అని వారితో చెప్పాడు. ఆయన అలాగ చెప్పి వారికి తమ చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించి, అప్పుడు యేసు మరలా మీకు ఏం కలుగును గాక, సమాధానం కలుగును గాక ఒకే అనే మాటను ప్రియుల యేసుక్రీస్తు ఒకే సందర్భంలో 2 సార్లు అన్నాడంట. యేసు ప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత ఏం జరిగిందంటే ప్రియుల అందరూ యేసు ప్రభు నమ్ముకున్నంతా చెదిరిపోయారు. ఆయన సిలువ వేసినప్పుడు అందరు చెదిరిపోయారు. ఆయన పాతి పెట్టబడి 3వ దినం లేచిన తర్వాత యూదులకు భయపడి 11 మంది శిష్యులు ప్రియుల వాళ్ళు ఒక రూమ్లో దాక్కుని ఉంటే బైబిల్లో రాయబడి తలుపులు మూసి ఉండగానే యేసు ప్రభు లోపలికి వచ్చాడు. ఇంకొక వచనంలో రాయబడింది, అయ్యో దయ్యము, అయ్యో భూతమని వాళ్ళు భయపడ్డారంట. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, దయ్యమునకు భూతమునకు ఎముకల మాంసంలో ఉండదు. మీకు తెలుసా ప్రియులారా, సాతాను దురాత్మలకు ఎలాంటి రక్త మాంసములు ఎముకలు ఉండవంట. అప్పుడు అంటాడు, మీకు సమాధానం కలుగుతుందా. మరలా 2వసారి అంటాడు ప్రియులా. మళ్ళా చదువుకుందామా 19 వచ్చిన ప్రియులా, చూడండి ఆ వాక్యము. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగా కాని వారికి ఆయన అలాగూ చెప్పి వారికి తమ చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పాను. 2 సార్లు ఒకే సందర్భంలో ఏమన్నాడంటే మీకు సమాధానం కలుగు. మీరు భయపడొద్దు. శిష్యులు యూదులకు భయపడి ప్రియులరా ఒక గదిలో దాక్కున్నారు. ఎందుకు? యేసు ప్రభువుని చంపినట్టు మమ్మల్ని చంపుతారేమో, ఆయన సిలువేసినట్టు మమ్మల్ని సిలువేస్తారేమో. ఆ రోజుల్లో అదొక పెద్ద అపరాధం. యేసు ప్రభువుని నమ్ముకుంటే పెద్ద అపరాధం. మన దేశంలో కూడా ఆ పరిస్థితి వచ్చేసింది. క్రిస్టియన్ అన్నా ముస్లిమ్స్ అన్నా ప్రియులరా చంపేస్తున్నారు. క్రైస్తవులు అంటే కొడుతున్నారు. క్రైస్తవులు అంటే వారికి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. భయపడి వీళ్ళు దాక్కొని ఉన్నారంట. ఒక రూమ్లో తలుపులు వేసుకొని బిగించుకున్నారంట, ఎవరు రాకూడదని. తలుపులు కూర్చుండగానే యేసు ప్రభు గౌరవం వచ్చేసి సమాధానం ఆయన పక్క చూపించాడు. ఆయన 2 చేతులు చూపించాడు. ఇదిగో గాయం, ఇదిగో గాయాలు. వాళ్ళు చూసి సంతోషించారు. మరలా అన్నాడంట మీకు సమాధానం. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే మన దేవుడు సమాధానం. ఆయన సమాధానం మనకి ఇవ్వకుంటే మనం ఈ లోకంలో సమాధానం ఉండలేము. ఎంత ఏమున్నా కానీ ఒక మనిషి జీవితంలో నెమ్మది, సమాధానం, శాంతి లేకపోతే పిచ్చోడైపోతాడండి. మీకు తెలుసో లేదో, కాయేను ఏబేలును చంపిన తర్వాత దేవుడు ఆయన శపించి ఆయన యొక్క తల మీద, ఆయన నొసటి మీద ఒక గుర్తు వేసాడంట. ఏంటి ఆ గుర్తు? కాయేనును ఎవరైనా చంపినా, కాయేను జోలికి ఎవరైనా వెళ్ళినా వానికి 7 రెట్లు నేను పగ తీర్చుకుంటానని దేవుడు రాశాడు. కాయేను నొసట చూసిన వాళ్ళంతా భయపడి కాయేను నుంచి పారిపోయేవాడు. ఎందుకు? ఆయన నొసట మీద ఏముంది? ఎవరైనా కాయేను దగ్గరికి వెళ్ళినా, ఆయనను పుట్టినా, ఆయనను కొట్టినా, ఆయనను చంపినా 7 మార్లు ఆయన మీద పగ తీర్చుకుంటారు. సో కాయేను చూస్తే ఎవరు జోలికి వెళ్ళేవారు కాదు. ఆయన ఒక్కడి బైబిల్లో దేశ మరి ఒకటే తిరిగేవాడంటే కాయేను తిరిగి అక్కడ ఇంటికి వెళ్తాడు. అక్కడ కొద్దిసేపు కూర్చుంటుందనే మళ్ళా ఏదో ఆలోచన వచ్చేది. అక్కడి నుంచి కొంత స్థలానికి అక్కడ పోయి కూర్చుంటుందనే మళ్ళా ఏదో తలంపు వచ్చేది. దేశ దిమ్మలు తిరిగి 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 పిచ్చడైపోయేవాడు.
దేవుని సన్నిధి నుండి ఆయన వెళ్ళిపోయాడు అని ఆదికాండం 4వ అధ్యాయంలో. ఎవరైనా దేవుని సన్నిధికి రావాలా కానీ ఈయన ఏం చేసినట్టు దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు. ఆదికాండం 4వ అధ్యాయం ఒకసారి తీసుకుందామా? సమాధానం లేకపోతే ఏంటి మనిషి జీవితంలో ప్రియులారా? నరకమే. నరకం ఏంటో సమాధానం లేని వ్యక్తులను అడగాల ప్రియులారా, అంత ఘోరంగా ఉంటుందంటే. రైట్, 16వ వచనం అండి, 4:16. అప్పుడు కాయేను, చెప్పండి. చాలు, ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడంట ఆయన? యెహోవా సన్నిధి నుంచి బయలుపోయాడు కదా. ఎంత ఘోరం కదా ఇది. ఒక్క వాక్యం ఒకసారి ఆలోచిద్దాం కదా. దేవుడి సన్నిధిలో, యెహోవా సన్నిధిలో ఒక వాక్యంలో రాయబడింది, నెమ్మది ఉంటుందంట, పూర్తిగా హాయి ఉంటుంది. మన దేవుడి సన్నిధిలో సంతోషం ఉంటుందంట. దేవుడి సన్నిధిలో మరియమ్మ గారు సమాధానం, శాంతి ఉంటుందంట. దేవుడి సన్నిధిలో స్వస్థత ఉంటుందంట. దేవుడి సన్నిధిలో మంచి వాక్యాలు ఉంటాయంట. దేవుడి సన్నిధిలో బైబిల్లో రాయబడింది, ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉంటారు వారి మధ్య నేను ఉంటాను. ఆయన ఉంటాడు దేవుడి సన్నిధిలో. దేవుడి సన్నిధిలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ప్రియులారా. దేవుడి సన్నిధిలో సంఘస్థులు అందరూ ఉంటారు. ఒక్కడికి ఏమైనా అందరు నిలబడి సాయం చేస్తారు. చనిపోయినా అందరూ వచ్చి ఆ యొక్క చావుకు అటెండ్ అవుతారు. మన పెళ్ళిళ్ళైనా సంఘం అంతా వస్తారు. దేవుడి సన్నిధి అంత గొప్పది ప్రియులారా. అక్కడ దేవుడు ఉంటాడు. ఆడ నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, స్వస్థత ఉంటుంది, తృప్తి ఉంటుంది. అలాంటిది కాయను ఏం చేశాడంట? 16వ వచనము, అప్పుడు కాయను యెహోవా సన్నిధిలో నుండి వెళ్ళిపోయాడంటే. ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది, చదువునా? కేయిన్ వెంట్ అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అంతేనా? కాయను దేవుని సన్నిధి నుండి ప్రతాప్ ఏం చేశాడంట? దేవుని సన్నిధి అంత గొప్పది కదా ప్రియులారా. యేసుక్రీస్తు శిష్యులతో అంటాడు, మీకు సమాధానము నేను మీకు నా సమాధానం ఇస్తా. లోకం ఇచ్చే సమాధానం కాదు, లోకం ఇచ్చే శాంతి కాదు. లోకం ఇచ్చే శాంతి కొద్ది కాలమే, కానీ నేను ఇచ్చే సమాధానము, నేను ఇచ్చే శాంతి అది శాశ్వత కాలం కదా ప్రియులారా. తర్వాత ఇంకొక వాక్యాన్ని తీసుకుందామా? యేసుక్రీస్తు శాంతి, సమాధానం గురించి ఇంకొక మాట ఆయన చెప్పాడు. అదేంటంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు తన శిష్యులను సువార్త సేవకు పంపుతూ 10వ అధ్యాయము మేము 1వ వచనం ఒకసారి చూసుకుందామా? ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెలుగునట్టుకు, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. తర్వాత ఆ 12 మంది పేర్ల గురించి రాయబడింది. మళ్ళా 5వ వచనం, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్ని జనులలో దారిలోనికి వెళ్ళకండి. వాళ్ళకి అన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ప్రియులారా. మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, 8వ వచనం, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిని ఉచితముగా ఇయ్యండి అని రాస్తూ, తర్వాత ఆయన 13వ వచనంలో ఈ మాట అంటాడండి. ఏంటని? మీరు 12వ వచనంలో, ఈ ఇంటిలోనికి ప్రవేశించు, ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు
యోగ్యమైనదైతే మీరు చెప్పండి, మీ సమాధానము వారి మీదికి పోల్చును. ఇప్పుడు అర్థమైందా? యేసు ప్రభు ప్రియులారా, శిష్యులను 12 మంది శిష్యులను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వారికి ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళండి, శిష్యులను మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి, చనిపోయిన వారిని రేపండి, కుష్ఠరోగులను స్వస్థపరచండి, మీరు నా వాక్యాన్ని ఉచితంగా పొందారు, వేరొకరికి ఉచితంగా ఇవ్వండి అని చెప్పి, మీరు ఏదైనా ఇంటికి వెళ్తే ఆ ఇంటికి ఏమని చెప్పాలా? మీకు ఆ ఇంటికి, మీ ఇంటికి సమాధానం కలుగునుగాక అని అనండి. ఆ ఇంట్లో సమాధానానికి యోగ్యులు ఉన్నట్లయితే మీరు, అంటే మీకున్న సమాధానం, నన్ను నమ్ముకున్న తర్వాత మీరు పొందిన సమాధానము ఆ ఇంట్లో ఉంది. ఇప్పుడు నేను శ్రీలేఖ సిస్టర్ వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఈ ఇంటికి ఎల్లప్పుడూ సమాధానం ఉండునుగాక అని ప్రేయర్ చేశారు అనుకోండి, వాళ్ళు దాన్ని ఆమేన్ అని దాన్ని అంగీకరించినట్లయితే ఆ సమాధానం ఆ కుటుంబంలో ఉంటుంది. ఆ ఇంటికి యోగ్యులు అంటే అర్థం ఏంటి? వాళ్ళు నేను కొంచెం దేవుని వాక్యానికి లోబడడానికి మనుషులు. నేను ఊరికే చెప్పిన మాత్రాన సమాధానం రాదు. వాళ్ళని లోబడాలా, వాళ్ళు దేవునికి భయపడాలా, దేవుని సేవకులంటే గౌరవించాలా, దేవుణ్ణి ప్రేమించాలా, వాళ్ళని మందిరానికి వస్తుండాలా కదా ప్రియులరా? మీరు ఏదైనా ఇంటికి వెళ్ళినా, ఏదైనా గ్రామానికి వెళ్ళినా దానికి శుభము కలుగుగా కానీ అనండి. వాళ్ళు యోగ్యులైతే మీ శుభము, మీ సమాధానము అక్కడే ఉంటుంది. అందుకే దేవుని సేవకుడు మన ఇంటికి రావడం చాలా బ్లెస్సింగ్ ప్రియులరా. నేను ఒక్కనే కాదు, ఒకవేళ ఏ సేవకులన్నా మన ఇంటికి వచ్చి ప్రేయర్ చేసి వెళ్తే అది మనకు చాలా చాలా బ్లెస్సింగ్ ప్రియులరా, చాలా ఆశీర్వాదాలు. దేవుని సేవకులు మన ఇంటికి రాకపోతే ఒక పెద్ద శాపం కదా ప్రియులరా. మనం ఎంటర్టైన్ చేస్తాము, కానీ దేవుని సేవకులు మనం ఎంటర్టైన్ చేయనప్పుడు, మీకు తెలుసో లేదో ప్రియులరా, సామ్యూయల్ కాలంలో దేవుని వాక్యము ఆయన చిన్నగా ఉన్నప్పుడు దేవుని వాక్యం అరుదు అంటే చెప్పేటోళ్ళు లేరు, సువార్తను ప్రకటించేటోళ్ళు లేరు, వాక్యాన్ని చెప్పేవాళ్ళు లేరు. ఎప్పుడెప్పుడు దేవుని సేవకులు మా ఇంటికి వస్తారు, ఎవరొప్పుడు మమ్మల్ని దర్శిస్తారని వాళ్ళంతా వెయిటింగ్ చేశారు. యేసుప్రభు అంటాడు, మళ్ళీ చూద్దామా 13 వచనంలో ప్రియులరా, 12 వచనంలో ఆ ఇంట్లో యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీతో పాటు అది తిరిగి వచ్చును. తర్వాత అంటాడు, మీ మాటలు వినకుండా నా ఎడల మీరు ఆ ఇంటినైను ఆ పట్టణంలో విడిచిపోయినప్పుడు మీ పాదములు దులిపివేయండి. విమర్శన దినమందు ఆ పట్టణం గట్టికి సోదరుడు గుమారా ప్రదేశములు కట్టి వారం తగ్గినది ఉందని నిత్యముగా మీకు చెప్తున్నాను. చూశారా ప్రియులారా, మీరు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు జయంతి సేవకులకు చెప్తున్నాడు శిష్యులకు, మీరు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి శుభం అని చెప్పండి. శుభానికి యోగ్యులుంటే ఆ శుభం అక్కడ ఉంటుంది, అయోగ్యులైతే ఆ శుభం మీతో పాటు వచ్చేస్తుంది. ఆ ఇంటికి ఏం బ్లెస్సింగ్ ఉండవు. అంతేనా? ఇంకా వాళ్ళు ఒకవేళ మూర్ఖంగా ప్రవర్తిస్తే మీరు వస్తూ మీ కాళ్ళ యొక్క దుబ్బును వదిలియండి. మీరు ఈ మధ్య అస్సాంలో వరదలు వచ్చి చూసారు, ఎంత ఘోరం కదా. చాలా మంది ఏమంటారంటే అస్సాంలో క్రైస్తవులను బాగా వేధించేవాళ్ళు. ఒక ఒరిస్సాలో అదే ప్రాబ్లం. ఒరిస్సాలో గ్రాండ్ స్టేట్స్ అని ఒక ఆస్ట్రేలియా దేవుని సేవకుని ఆయన 2 పిల్లలను ఒక వ్యాన్లో తగలబెట్టారు. వాళ్ళు సేవ చేసి ఎక్కడో ఒక రాత్రి పడుకుంటే అది తెలుసుకుని వ్యాన్ అది లాక్ చేసి వ్యాన్లో పెట్రోల్ పోసి తగలబెట్టారు. పాపం తండ్రి మనందరూ తెలుసు కదా ప్రియుల. అది ప్రతాపంలో ఊరి దగ్గరే. అంతేనా ప్రతాప్? మీ ఊరేనా? దూరమా? ముగ్గురు చంపేసారు తగలబెట్టి. నమ్ముతారు కదా కరెక్ట్. అది అయినా తర్వాత
ఒక 10 రోజుల తర్వాత ఒరిస్సాలో పెద్ద వరద, చెట్ల మీద ఉన్నారు 10 రోజులు, ఆకులు తిన్నారంట, ఎంతోమంది చనిపోయినరు. నాకు బాగా గుర్తుంది, శవాలను వాడు పెద్ద పెద్ద బుల్డోజర్స్ తెచ్చి, ప్రొక్లైనర్స్ తెచ్చి శవాలను అంట పెద్ద గుంతతో పడేసి అక్కడ ఒకప్పుడు మనం కరోనాలో వచ్చినప్పుడు ఏ రకంగా పాత పెట్టారో వేల మంది. సో కాబట్టి మీకు సమాధానం అని చెప్పండి. ఆ ఇంట్లో యోగ్యులైతే ఆ సమాధానం ఉంటుంది. లేదు వాళ్ళు యోగ్యులు కాకపోతే మీ సమాధానం మీతో పాటు చేస్తాం. సో కాబట్టి మనం సేవకులు వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. అంతేకాకుండా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మనం చక్కగా గౌరవించినప్పుడు అది మనకు ఎంతో ఆశీర్వాదం అంటే ప్రియులగా, లేకపోతే మనకు అది ఆశీర్వాదం కాదన్న. ఇంకొక వాక్యం మనం చదువుకుందాం ప్రియులగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనము, 5వ అధ్యాయం 9వ వచనము చూసుకుందాం ప్రియులగా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెల అనబడుదురు. హల్లెలూయా. అందరం చెప్తాం హల్లెలూయా. సో యోషిత, ఎవరైతే ఇతరులను సమాధాన పరుస్తారో, ఇద్దరికి గొడవ అవుతుంది, ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ అవుతుంది, ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, ఇద్దరు ఒకరు పడదు కదా, అట్లాంటి దాంట్లో మనం సమాధానం పరచాలంటే వాళ్ళు వినకపోవచ్చు, కానీ చిన్నగా వాక్యం ద్వారా మనం ప్రేమగా వాక్యం మనకు సమాధానం ఉండాలని చెప్పి వాళ్ళని మనం సమాధానం పరచాలి. వాళ్ళు మాట్లాడేటట్టు మనం చేయాలి. వాళ్ళు అలాంటి వాడు దేవుని కుమారుడు, అలాంటి వాడు దేవుని కుమారుడు. నవధన్యతలు అంటారు కదా ప్రియుల, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారికి. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. తర్వాత సాత్వికులు ధన్యులు, వారు భూమిని కనికరం గలవారు ధన్యులు, వారు తిరిగి అని 9 ఉన్న ఈ అధ్యాయం. దాంట్లో సమాధానపరచుకోవడం చాలా ధన్యులు అంట. మన నుండి ఇద్దరు గొడవపడేటట్టు చేయకూడదంట. అది ఇంకా శాపం. యేసుప్రభు ఒక వాక్యం అంటాడు, మీ ద్వారా వేరొకరికి సమస్య వచ్చినట్లయితే మీరు మీ మెడకు ఒక పెద్ద ఉదిమండ కట్టుకుని ఎక్కడ దుక్కండి, సముద్రం. మన నుండి ప్రాబ్లం రాకూడదంటే మన కుటుంబంలో రాకూడదు, మన సంఘంలో రాకూడదు. అందుకే అయినంత వరకు రావాలా, మనం అందరినీ ప్రేమించాలా, అందరితో సమాధానం ఉండాలా, ఏమైనా పని ఉంటే వాలంటీర్గా చేయాలా, వెళ్ళిపోవాలి. మనం వేరే సంఘస్థుల గురించి మాట్లాడకూడదు, వేరే గురించి అయినంత వరకు మన ద్వారా వాళ్ళకి సమాధానం కావాలి, మన ద్వారా గొడవ రాదు. వాళ్ళ వాళ్ళకు మనం చెప్పకూడదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి డీటెయిల్డ్ కావాలి, మనం డీటెయిల్స్ అడగకూడదు. వాళ్ళ ఫ్యామిలీ గురించి మనకెందుకు, గొడవలు వస్తాయి కదా. సమాధానం పరచుకోవాలి. మన నుండి ప్రాబ్లం రాకూడదు, మనకి ఏం రావాలంట, సమాధాన పరచాలి. చివరికి వాక్యం మార్పు సువార్త 9వ అధ్యాయము 50వ వచనం ప్రియులారా. ఇవన్నీ యేసు ప్రభు చెప్పిన మాటలండి. ఇప్పుడు మనం చదివినన్ని యేసు ప్రభు చెప్పిన మాటలే. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనం ప్రియులారా. 9 ఒక నిమిషం పీటర్, అందరు తీసిన తర్వాత చదవండి. 9వ అధ్యాయము అందరు తీసిన తర్వాత చదువుతున్నాం. 50వ వచనం ప్రియులారా, చదవండి పీటర్. ఇక్కడ ఉప్పు గురించి మాట్లాడుతున్నాడు. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన కదా, దేని వలన దాన్ని సారము, మీలో మీరు ఉప్పు సారమై గలవారై ఉండి
ఒకరితో ఒకరు మీరు ఎలా ఉండాలంట? సమాధానంగా ఉండండి. ఎంత చక్కటి మాట కదా. ఉప్పు మంచిదే కానీ ఉప్పు దాని యొక్క నిస్సారం అయితే దాని యొక్క రుచిని పోగొట్టుకుంటే అది దేనికి లాభం యొక్క? సో అప్పుడు అంటాడు, మీరు కానీ ఎట్లుండాలా? ఉప్పు మాదిరి సారం గలవారై ఉండటి. అంటే ఏంటి ఆ సారంగా ఉండడం? మనం పట్టుకుంటూ ఉప్పు టేస్ట్ రావడమా? కాదు. అర్థం ఏంటంటే అందరితో వెరీ గుడ్. మనం అందరితో సమాధానం ఉన్నట్టంటే ఎలా ఉన్నట్టంట? ఉప్పు మాదిరి ఉన్నట్టు, అంతే కదా బిడ్డ? సారం కలిగిన వారంగా ఉంటామంట. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైంది, అది దేనికి లాభము? ఇంకొక వాక్యం యేసుప్రభు అంటాడు, అది కింద పడేసి తొక్కబడుతుందంట. ఏ వ్యక్తి అయితే ఇతరులతో సమాధానం ఉండరో, అది మన చుట్టాలే కావచ్చు, మన బంధువులే కావచ్చు, సంఘస్థులే కావచ్చు, ఎవరితో సమాధానం ఉండమో వాళ్ళు నిస్సారమైన ఉప్పు అంట. యేసుప్రభు అంటాడు, వాళ్ళని కింద వేసి తొక్కడానికి మాత్రమే వాళ్ళు పనికి వస్తారు కానీ వాళ్ళు వేరే దేనికి కానీ పనికిరారు. సో మనం ఎట్లుంటారంటే సంఘంలో, మన కుటుంబంలో చెప్పండి, ఉప్పు మాదిరి ఉండాలి. ఉప్పు మాదిరి అంటే అందరితో సమాధానం ఉండాలి. అమ్మో ఈవెన నేను గొడవలు పెడుతుంది, అబ్బో ఈయన నా వేరే గురించి ఊరికి అందరి గురించి మాట్లాడి గొడవలు పెడుతుంటారు. అంత చెడ్డ సాక్ష్యం కదా ప్రియులు, ఎంత చెడ్డ సాక్ష్యం కదా. అమ్మో వీళ్ళతో మనం అసలు పెట్టుకోవడం చాలా డేంజర్ అని ఎవరన్నా మన గురించి చెప్పారు అనుకోండి, అమ్మో వీళ్ళ కేర్ఫుల్ ఉండాలి. వేరేటోళ్ళని పాడు చేయడం, వేరేటోళ్ళని రెచ్చగొట్టడం కదా, లేనిపోని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టడం, వీళ్ళకి వేరే వాళ్ళ శత్రువు కావడం కాకుండా అందరిని శత్రువు చేయడం ఎంత ఘోరం ఉంటారని. వాళ్ళు నిస్సారం అయిపోయి ఉప్పు మాదిరి కింద త్రోయబడి పడేయబడి ఏం చేస్తారంట? తొక్కుతారంట. మనుషుల చేత తొక్కబడతారు. అందుకే మనం పోయిసారి నేర్చుకున్నాం దీనిలో అదేంటంటే, వేరే వాళ్ళ స్నేహితులు మన స్నేహితులు కావచ్చు కానీ వేరే వాళ్ళ శత్రువులు మన శత్రువులు కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఆనంద్ బ్రదర్ మాకు మిస్అండర్స్టాండింగ్ ఉంది, ఆయనతోనే నువ్వు గొడవ పెట్టుకుంటావా, ఆయనతో నీకు మిస్అండర్స్టాండింగ్ అని అందరు నన్ను ద్వేషించారు అనుకోండి, లేకపోతే ఆయన్ని ద్వేషించారు అనుకోండి, అది ఘోరం కదా. మీకేం చేశాం మేము కదా పీటర్? మిమ్మల్ని ఏమన్నాం మేము? అబ్బా సో కాబట్టి ఇక్కడ వాక్యం ప్రకారము మనం ఇతరుల స్నేహితులు మనకు స్నేహితులు కావచ్చు. ఇప్పుడు నేను శ్రీలేఖ సిస్టర్ గారిని ద్వేషించిన మాత్రాన అందరూ ఆమెను ద్వేషించాల్సిన అవసరం ఉందా? ఆమె ఏం చేసిందండి పాపం మిమ్మల్ని? ఆమె జోలిగా ఉంది, ఏదో మాకు చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, యోషితకు నాకేదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, అట్లనే అందరూ ఆమెను ద్వేషిస్తారు. అది ప్రియులారా, మన దేవుని వాక్యం ప్రకారం ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారం అయితే ఏం రాదు. మీరు కూడా ఎలా ఉండాలంట? చేస్తే ఉప్పు మాదిరి అందరితో సమాధానం. దేవుడు మనకు శాంతి సమాధానం. వచ్చే వారము ఇదే టాపిక్ మీద నేను ఇంకొక వాక్యం, చివరికి ఇంకొక వాక్యం నేర్చుకున్నప్పుడు లూకా సువార్త. వచ్చే వారం కానీ నేను సమాధానం అనే అంశం మీద చెప్తాను ప్రియులరా. 2వ అధ్యాయం 14 వచనం. 2:14. ఇక్కడ దేవదూతలు, ఇప్పుడు యేసుప్రభు చెప్పిన మాట కాదు ఇది, యేసుప్రభు గురించి దేవదూతలు చెప్పిన మాట. లూకా సువార్త 2వ అధ్యాయము 14 వచనమండి. అందరూ మీ బైబిల్ చూసినట్లయితే నేను చదువుతాను, దయచేసి గమనించండి. లూకా సువార్త 2:14 వచనము. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద
సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయించు. ప్రియులారా, యేసుక్రీస్తు పుట్టక ముందు ఆ యొక్క గొర్రెల కాపరులు కదా, వాళ్ళు ఆ యొక్క గొర్రెలను అక్కడ కాస్తున్నప్పుడు పరలోకం నుండి దేవదూతల సమూహము, ఒక దూత కాదు, ఒక పెద్ద గుంపు వచ్చిందంట. దేవదూతల గుంపు వచ్చి ఆ యొక్క కాపరులతో, ఆ యొక్క గొల్ల వాళ్ళతో అన్నారంట, ఏమని? దేవునికి మహిమ కలుగును గాక భూమి మీద మనుషులకు సమానం. మనకు మహిమ అవసరం లే, మనుషులకు ఏం కావాలా? దేవునికి సమాధానం అవసరమా? ఆయన ఆల్రెడీ సమాధానకర్త. సమాధానం కావాల్సింది మనకు. దేవునికి కావాల్సింది ఏంటి? మహిమ కదా. ఎంత చక్కగా ఆ వాక్యం చూడండి. మళ్ళీ ఇంకోసారి ప్రియులారా, 14వ వచనంలో ఆ దేవదూతల సమూహము చెప్పిన మాట ఏంటంటే, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు, అందరికి కాదు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయొచ్చు. సో పీటర్, యేసుక్రీస్తు యొక్క జననము మనందరికీ, ఆయన నమ్మిన వారికి ఎలాగా మారిందంట? సమాధానంగా. ఆమేన్. సో మనం ఈరోజు నేర్చుకున్న పాఠం ఏంటంటే, మొదటిది దేవుని చిత్తము మనం అందరం సమాధానంగా ఉండాలి. మన హృదయాలలో కానీ మన కుటుంబంలో ఏముండాలంట ప్రియులారా? సమాధానం. మా పెద్దక్క బెంగళూరులో ఉంటారు ప్రియులారా. ఆమె భర్త మా బావగారు. నేను బెంగళూరులో ఒక 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని, మా అక్కల ఇంట్లో. అప్పుడు నాకు 22-23 సంవత్సరాల వయసు. మీరు నమ్ముతారు లేదు, మా ఇంట్లో, మా అక్కగారి ఇంట్లో, మా బావగారి ఇంట్లో ఎప్పుడైనా గొడవైన విషయం నేను చూడలేదు. ఇప్పటికి వాళ్ళకి పెళ్ళి ఆల్మోస్ట్ 35 సంవత్సరాలు. ఆయన ఎప్పుడు అంటాడు, ఇంట్లో నా సమాధానం ఉండాలి. ఆ సమాధానం గురించి నేను ఏదైనా చేశాను. అసలు అరవడం కానీ తిట్టడం కానీ, మీని అదే అంటుంది మీ ఇంట్లో ఆయన తెలుసుకుంటాడు. అంత నెమ్మదిగా ఉంటాడంటే ఎవ్వరు జోలికి వెళ్ళడు. ఎప్పుడు చూసిన ఇంట్లో నెమ్మదిగా ఉంటాడు. సో అలా మనం కానీ ఇప్పుడు మన కుటుంబాలలో, మన జీవితంలో ఎప్పుడు నెమ్మది కొరకు మనం వేచి ఉంటారు. దేవా నెమ్మదిగా ఉంటారు. ఏ గొడవలు ఉండవు మా ఇంట్లో, మా కుటుంబంలో, మా సంఘంలో ఎప్పుడు పీస్ఫుల్గా ఉండాలి. దేవుని చిత్తమదే. మనం కుమారులు ఉండాలంటే చేయాలి. ఎవరు అడిగినా, ఎవరు చేసినా మనం పని వదిలేసి అడ్జస్ట్ చేసుకోవాలి. పోయినసారి మనం నేర్చుకున్నట్టుగా వాళ్ళకే దేవుడు పాఠం నేర్పిస్తున్నారు. నేర్చుకుంటుంటే వాళ్ళే నష్టపోతారు. మనం మాత్రం అందరితో ప్రేమగా సమాధానం. నా సమాధానం మీకు అనుభవిస్తుంది, మీకు సమాధానం కలుగుగా కదా. యేసు ప్రభు చెప్పిన మాటలు, ఈ లోకంలో మీకు శ్రమలు ఉంటాయి, ఆయన సంతోషించండి, నేను లోకాన్ని చేయించి మీకు సమాధానం నేను ఇస్తాను. నేను ఇచ్చే సమాధానం ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు, అది గొప్పది. మీరు ఉప్పులాంటి వారు సమాధానం కలిగి ఉన్నారు కదా ప్రియులరా. సో యేసుక్రీస్తు జననప్పుడు ఆ దేవుడికి వస్తారు ప్రియులరా. దేవునికి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమకరం కాక ఆయన ఇష్టలైన వారికి, ఆయన భక్తులకు భూమి మీద సమాధానం, మనందరికీ అని దేవుడు సమాధానం అనుగ్రహించుకుంటారు. ఆమె కళ్ళు మూసుకుందాము ఒక 2 నిమిషాలు. ప్రభువా, నువ్వు సమాధానకర్తవు తండ్రి. మాకు అన్ని ఉండి హృదయంలో నెమ్మది లేకపోతే ఏం లాభం అయ్యా? డబ్బు ఉంది, బంగారం ఉంది, పేరుంది, కానీ ఇంట్లో నెమ్మది లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, అనారోగ్యం వేధిస్తుంది, ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయి. ఆ సమాధానం అనేది మొదట మీరిచ్చేదయ్యా. అది మేము సంపాదించుకోవడం తర్వాత, కానీ మొదట మీరిస్తేనే మాకు అలాంటి సమాధానం దయచేయండి అని అడుగుదాం.
దాని కొరకు మనం కృషి చేద్దామా, అందరితో నెమ్మదిగా ఉందాము, అందరితో సమాధానం ఇద్దాం. దేవుని చిత్తం మనం అందరం సమాధానం ఉండాలి, ప్రేమగా ఉండాలి. తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా కొన్ని విషయాలు మాకు నేర్పించుకుని మేము నీకు వందనాలు చేస్తున్నాం ప్రభా. మేము నెమ్మదిగా సమాధానం ఉండాలని మీరు కోరుకుంటూ మీ లేఖనాలలో ఎన్నో విషయాలు మాకు ఇంకా నేర్పించాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలములు సమాధానం ఫలం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, నాన్న విశ్వాసంలో, ఆశానికులు ప్రభు దాంట్లో సమాధానం యొక్క ఫలం ఉంది. యేసుక్రీస్తు భయపడుతున్న శిష్యులలో నా తలుపులు వేసుకుని ఉండగా ఆయన లోపలికి వెళ్ళి మీకు సమాధానం కలుగునుగా అన్నాడు. మాకు సమాధానం అనుగ్రహించిన వాడా స్తోత్రం. యేసు ప్రభు జననమప్పుడు కానీ మీరు మాకు సమాధానాన్ని ప్రకటించినప్పుడు సాయం చేయండి ప్రభు. అంతవరకు మేము ఈ సమాధానాన్ని వెతికి మాకు సాయం చేయండి. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియుల ప్రభు రాత్రులలో మనం పాల్గొంటున్నాము. సిద్ధపడ్డవారు ప్రభు రాత్రి బలలో సిద్ధపడ్డవారు దయచేసి నిలబడండి. ప్రియుల ప్రార్థన చేసుకుని మనం పాల్గొంటున్నాం. యేసుక్రీస్తు ఆ రాత్రి ఒక రొట్టెను పట్టుకుని దేవునికి